పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రమైనా ఇదిగో ఇప్పటి వరకు నైనా కాచికాపడి దేవ పాటలను ఆరాధన తోడుగున్న దేవ స్తోత్రం ఆయన హల్లెలూయా స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి పాటలను ఆరాధనలను తోడుగా నడిపించు. మీ ఆత్మ ప్రతి ఒక్కరి మీదనైనా కుమ్మరించిన స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి ఇంకా రావాల్సిన బిడ్డను త్వరగా నడిపించండి. ఇదిగో తండ్రి మీరు ఇదిగో తండ్రి వాక్యం బోధిస్తున్నైనా బోధిస్తున్నట్టు మీరు మాత్రమే బోధించండి తప్ప. ఇదిగో తండ్రి స్తోత్రం నాయన బోధిస్తున్నప్పుడు మేము కాదు కానీ ప్రభా పరిశుద్ధాత్ముడా మీరు బోధించండి. ఇదిగో తండ్రి మీరు వాక్యం చెప్పడానికి ఈ వాక్యాన్ని విని వాక్యానికి లోబడి నూరంతల ఫలం పొందుతుంది. మంచి నిర్ణయం నూరంతల ఫలం పొందుతుంది. మీ సన్నిధికి వస్తాం. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని తెగుతున్న అపవాదిని యేసునామములో బాధిస్తున్నాను. యేసునామములో నేను బాధిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని ప్రభా వింటున్న ప్రతి ఒక్కరు ఏక మనసు కలిగినట్టుకు సహాయం చేయండి. వినుటగానే వారి జ్ఞానాన్ని సహాయం చేయొచ్చు. వారి జ్ఞానం దయచు, వివేచన దయచు. యేసునామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు మరి శిష్యులు మరి మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. హల్లెలూయా. అందరూ నాకు శిష్యులు యేసు ప్రభు అని అడుగుతున్నారు. ఏమంట, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూస్తుండగా చూడరు, వినుచుండియు ఈయనకయు గ్రహింపగే ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. హల్లెలూయా. అంటే యేసు ప్రభు శిష్యులతో ఏమంటాడంట, వారు అడిగిన మాట ఏమంటూ, పరలోక రాజ్య మర్మములు మీకు ఏమైనా అనుగ్రహింపబడి ఉన్నాయంట, వారికి అనుగ్రహింపబడలేదు. అయితే కిందనట్టుగా కలిగిన వారికి ఇవ్వబడదు. అంటే ఎవరైతే దేవుని వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆయన చేస్తున్న ప్రతి కార్యము అద్భుతము చూస్తూ యేసు ప్రభువు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వింటూ వాటిని పట్టుకొని నడుస్తున్నారో వారికంట ఎవరంట, కలిగిన వారికి ఇయ్యబడును. హల్లెలూయా. వారికి సమృద్ధి కలుగునంట. హల్లెలూయా. ఏమన్నాడా, సమృద్ధి కలుగును అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా మరి మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకు అర్థం కాదు, ఎందుకంటే మనము అక్కడ అసలు ఉపమానం ఎందుకు చెప్పబడిందంటే పైన కొంచెము ముందుకు వెళ్దాం. 13వ అధ్యాయం ముందుకు వెళ్దాం. హల్లెలూయా.
22వ వచనం, 22, 23, ముళ్ళ పొదలలో 24. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ఘనమోహమును ఆ వాక్యము అణిచివేయను గనుక వారు నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఇంకా ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుల్ని పోలి ఉన్నది. అంటే ఆ మాట ఎందుకు చెప్పాడంటే వారికి శిష్యులకి పరలోక రాజ్యం మెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, వారికి అనుగ్రహింపబడు. అంటే ఆ ఉపమానం ఎందుకు చెప్పంట దీని గురించి చెప్తాడు. ఏమనంట, ఈ విత్తనంలో ఆయన చల్లే విషయంలో, నాటే విషయంలో, మరి ఆ విత్తనం ఫలించే విషయంలో గురించి మాట్లాడాడు. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే కొన్ని అర్థమయ్యేది. ఎలా అనగా పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుటకు ప్రొద్దున బయలుదేరి దినములకు ఒక దేవాలయం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. 9 గంటలకు వెళ్ళి మాకు కొంతమందిని తీసుకుని వచ్చాడు. మరి కొంతమందిని మళ్ళీ అంటున్నాడు, మీకు ఏది న్యాయం అది మీకు ఇస్తున్నా అంటాడు. మరి 12 గంటలకు కొంతమంది, 3 గంటలకు కొంతమంది తీసుకొచ్చాడు. మరి కొంతమందిని మరి ఎన్ని గంటలకు తీసుకొచ్చాడ? 5 గంటలకి తీసుకుని, ఇక్కడ ఎందుకు మీరు మమ్మల్ని ఎవరు పిలవలేదయ్యా అన్నాడు. అయితే సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వహణకు చూసి పనివారికి పిలిచిన వచ్చిన వారు మొదటి వచ్చిన వారికి కూలి ఇమ్మని చెప్పాను. దాదాపు 5 గంటల కూలికి కుదిరిన వారందరూ వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తక్కువ, తమకు ఎక్కువ దొరకనుకుని కానీ వారికి 1 దేనారం చొప్పున దొరికింది. అది వారిని తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతా కష్టపడి ఎండాబాధ సహించిన మాతో వారిని సమానంగా చేసేటివి అని ఆ ఇంటి యజమాని మీద సందుకొనిది. హల్లెలూయా. అతడు వారితో అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే. నీవు నా యొక్క 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపడ వచ్చిన వీరికి ఇచ్చుటకును నాకు ఇష్టమైనది. నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయము కాదా? చాలు. అయితే ఆయన ప్రతి దాంట్లో ఒక మర్మాన్ని మనం బయలుపరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఏదైనా తనంట తనకి ఇష్టమైతే ఏదైనా చేసేస్తాడు. తనకి ఇష్టమై ఉండాలి, అది న్యాయమై ఉంటుంది. తనకి ఇష్టమైతే తప్పు చేయడు, ఆయన న్యాయంగానే చేస్తాడు. మనం ఒకరి ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు మరి ఇంకొకరు కొద్ది ప్రార్థన తక్కువ చేసుకుంటారు. కానీ తక్కువ చేసిన వారికి ఏమి ఆయన భాషలో ఇచ్చాడు, ఎక్కువ చేసిన వారికి ఇవ్వలేదు. కానీ దాని అర్థం ఏంటి? ఆయన అనుకోవచ్చు, నేను వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా, నాకు భాష లేదు, వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే ఆయనకి ఇష్టమైంది వారికి ఇవ్వడానికి. ఆయనకి ఇష్టమైంది. నేను ముందు నుంచి ఉన్నాను కదా, వీళ్ళకంటే నేను ప్రార్థనలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నాకు ఇవ్వాలి, మీరు వీరికి వచ్చారు కదా, వీరికి ఎందుకు ఇవ్వాలంటే ఆయన అంటున్నాడంటే నాకు ఇష్టమైంది. వీరు గంటైనా వచ్చి పనిచేసింది, కానీ ఆ గంటలో వారు ఏం చేసినట్ట నమ్మకంగా ఉన్నారు అక్కడ. అందుకే కలిగిన వారికి ఇవ్వబడు. ఏది కలిగిన వారికి, నమ్మకత్వం కలిగిన వారికి దేవుడు ఇస్తాడు. కావాలంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, ఎవయో గాక మరి 5 తలాంతులు సంపాదించుకుని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన
నియమించదాను. నీ యజమాని సంతోషంలో పాల్గొనమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకునే వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించినవే, అవి కాక మరి 2 తలాంతులు సంపాదించుకునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుగా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉండి అలా చెప్పుకుంటూ వస్తున్నాడు 24లో. తర్వాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో ఇది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు దానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడునని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతులు దాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతుల గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వారికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. హల్లెలూయా. అక్కడ ఎవరంటే మత్తయి సువార్తలోనే చెప్తాడు, కలిగిన వానికి ఏది కలిగిన వారికంటే నమ్మకత్వము. 5 తలాంతులు ఇస్తే అతను మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇస్తే మరొక 2 సంపాదించాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే, వాడు ఎలా అన్నాడంట, సోమరి అయినాడంట, చెడ్డవాడంట రాసుడు. అందుకే ఎప్పుడు నుంచో మేము ప్రార్థన చేస్తున్నాము కదా, కేకలు పెట్టి మరి ఆహార నిశలో ప్రార్థన చేస్తున్నాం. నిన్నే నమ్ముకున్న కొన్ని సంవత్సరాల నుంచి నీకు నమ్ముకున్నాం కదా, మరి ఆదివారం చర్చికి వస్తున్నాం కదా అని అంటున్నాడు. ఇతనేమో ఎక్కువ కాలం ఉన్నాడు. మరి తక్కువ కాలం వచ్చిన అతని గురించి ఏమంట, అతను మొన్నే కూడా వచ్చింది ఏంది, అతనికి ఎందుకు ఇచ్చావు? భాషలో ఇతను కుళ్ళుకుంటున్నాడు. అతనికి కృపావరం ఇచ్చాడని ఇతను కోరుకుంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అతనికి ఇచ్చిన దాన్ని ఏం చేశాడు, అతను డెవలప్ చేసి అతనికి అవకాశం, నన్ను రక్షించాడు ప్రభు, నువ్వు నన్ను రక్షించావు కాబట్టి నీకు నేను రుణం పడి ఉంటాను ప్రభు, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని ఒక నిబంధన చేసుకున్నాడు. అతను చేసుకుని ఏం చేశాడంట, అతను అంటే సమయమందును అసమయమందును ప్రయాసపడ్డాడంట, ఉపవాసాలు చేశాడంట. కొద్ది సమయంలోనే అతను వచ్చే సంవత్సరం అయింది, ఇతను వచ్చేమో 20 ఏళ్ళ నుంచి ఉన్నాడు, కానీ అతను వచ్చే సంవత్సరం అయింది. అతను ఏం చేస్తున్నాడంట, ఆత్మలో కృపావరంలో ప్రత్యక్షతలు పొందుకుంటున్నాడు. ఎందుకంటే అతను దేవుడి సన్నిధికి నమ్మకంగా వస్తున్నాడు, ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనబడుతున్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిరోజు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడు, ప్రతిరోజు చాలా ఆయన నీతిగా యథార్థంగా జీవించాలని దేవుని ప్రతి మాటకి లోబడి తన ఇందాక ఇత్తనాలను చూడండి, ఇక్కడ ఇందాక ఇత్తనం గురించి మాట్లాడాడు 13వ అధ్యాయంలో. అతను ఏం చూడ, ఈ ముళ్ళ పొదల విత్తనంలాగా, అంటే కుటుంబ సమస్యలు బంధుమిత్రులతో ఆయన లోబడలేదు. ఆ వ్యక్తి ఫ్యామిలీకి లోబడలే, బంధుమిత్రులు స్నేహితులు లోబడలే. ఐహిక స్వాగం బట్టి వారు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారంట ఆ సంఘాన్ని. అంటే వారి ఆలోచనలు ఎక్కడుండే, సంఘంతో కలిసి లేవు, దేవునితో కలిసి లేదు. యేసు ప్రభుత్వం ఉంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆటంకం ఉంది మనకి, కాబట్టి అదే లోకంలో ఉంటే మనకి ఏ ఆటంకము లేదు. అక్కడికి వెళ్తే ఎవడు మన అనేవాడు లేడు, కాబట్టి వాడు వెళ్ళిపోయాడు, దేవుని పిలిచి వెళ్ళిపోయాడు. కాబట్టి అతను పొందుకోలేదు. ఇతను ఏం చేశాడంట, అన్నిటిని విడిచి దేవుని సన్నిధిని కాస్తున్నాడు. తను పని చేసుకుంటూ కూడా దేవుని స్తుతిస్తున్నాడు, తను పని చేసుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాడు, పని చేసుకుంటూ కూడా ఎవరైనా గబుక్కన చెడ్డ మాట్లాడడం, భయభక్తులు కలిగి నీతిగాను యథార్థంగాను జీవిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడంటే అతని నమ్మకత్వాన్ని చూశాడు, అతనికి ఒక భాషల వరం ఇచ్చాడు. మరి దాన్ని ఏం చేశాడా, ఇంకా నమ్మకంగా ఉన్నాడు, కాబట్టి ఆయన దేవుడు డెవలప్ చేస్తున్నాడు, అతన్ని ఎవరు గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కానీ ఉదయం నుంచి ఉన్న అతను 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అతను అట్లనే ఉన్నాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏముందంట, ఐహిక విచారము,
రక్త సంబంధాలు, ఫ్యామిలీ టెన్షన్స్, అనేకమైన లోక సంబంధ విషయాలు అతని మీద ఉన్నాయి. అతను లోపడుండి ఆయనలో ఎప్పుడు అవే జీవిస్తుంది. కానీ దేవుని మాటలకి అక్కడ చోటు లేదు, దేవుని వాక్యానికి చోటు లేదు. దేవుడు చెప్పిన ప్రతి విషయం కూడా భయభక్తులు కలిగి ఆలోచించి దాని ప్రకారం నడవలేదు. అందుకే ఆ నమ్మకస్తుడికి అన్నాడు కొంచెంలో అన్నాడు. ఆయన 23 అంటే 25-23 అన్నాడు, ఆ యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడు, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటావు కాబట్టి అనేకమైన నీవు నియమిస్తాను. ఏమన్నా కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినవని ఏమైందంటే నీకు ఒక భాష వరం ఇచ్చాడు, నువ్వు కొంచెం నమ్ముకున్నావు నీకు ఇంకొకటి ఇస్తాను. అంటే అది ప్రవచన వరమా, లేకపోతే స్వస్థత వరమా, లేదా అద్భుతాలు చేస్తారా, లేదా నీకు వాక్య పరిచయం ఇస్తారా, సువార్త ప్రకటించడానికి ఇస్తారా, ఏదో ఒకటి నీకు ఒక ఫలాన్ని నీకు ఆయన ఇస్తున్నాడు. ఏదో ఒకటి నీకు ఆయన చేస్తాడంట. కొంచెంలో నమ్ముకున్నఒకటి ఎక్కువలో ఒకటి నిన్ను నమ్మి పెద్ద పనికి అప్పచెప్పాడు. అంటే ఎక్కువ ఆశీర్వదించాడు. 5 తలాంతులు వచ్చేవాడు అదే ఉన్నాడు, 2 తెచ్చేవాడు అదే ఉన్నాడు. కానీ ఒకటి తెచ్చినవాడిని అలా, ఎందుకంటే వాడు అక్కడే కూర్చున్నాడు. నాకు యేసు ప్రభువు తెలుసు, నేను ఆదివారం విశ్రాంతి రమ్మన్నాడు కాబట్టి నేను ఆ రోజు వెళ్తాను బైబిల్ పట్టుకొని. ఈ సెల్ ఫోన్ ఉంది కాబట్టి బైబిల్ కూడా అవసరం లేదు. నేను ఎక్కడ పని చేసుకుంటున్నా ఆదివారం చర్చిలో మాత్రమే ఆ గంట సేపు నీతిగా ఉంటాను, ఆ 2 గంటల సేపు నీతిగా ఉంటే చాలు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మన ఇష్టానుసారంగా మాట్లాడచ్చు, మన ఇష్టానుసారంగా చూడొచ్చు, లోకాన్ని చూడొచ్చు, అందాన్ని ప్రేమించవచ్చు. ప్రతి విషయాన్ని మనం లోపల దాచుకొని ఆనందపడుతుంటాం. అల్ప సంతోషము, కామ క్రోధంతో మన కళ్ళకు నచ్చింది కానీ, అది స్త్రీ కానీ, పురుషుడే కానీ, సినిమాలే కానీ, షికారులే కానీ, సీరియల్లో కానీ, మన బిజినెస్లో కానీ, మన నోటి మాటలే కానీ, మన నడక కానీ, మన ప్రవర్తన కానీ, మన సత్క్రియలు కానీ, మన క్రియలు కానీ అన్నిటినీ దేవుడు లెక్క వేసుకుంటాడు. హల్లెలూయా. ప్రభువా, నువ్వు నన్ను నీతిగా ఉండమన్నావు, న్యాయంగా ఆదివారం రమ్మన్నావు కాబట్టి నేను ఆదివారం వస్తున్నా ప్రభువా. లోకంలోకి వెళ్ళినప్పుడు పనులు ఉంటాయి కదా ప్రభువా, మరి నోట్ల నుంచి ఒక అబద్ధం వచ్చిన తప్పెట్లుంటుంది ప్రభువా. మరి అబద్ధం ఆడిపోతే ఈ లోకం నడదంటే మరి నువ్వు ఆడే ఈ లోకంలో అబద్ధం ఆడుకుంటుండు, నా లోకంలో అయితే నీకేం పని లేదులే, ఇక్కడే నీకు చాలా పని ఉందిలే, నువ్వు ఇక్కడ కూర్చోంటాడు ఆయన. నువ్వే పదం చూడలేవు. అప్పుడు ప్రభువు వారిని పట్టుకుని సెలవేసేటప్పుడు పిలాతో ఒక మాట అన్నాడు, ఇదిగో నేను విడిపించుడికి అధికారం కలదంటాడు. నీకు అధికారం లేదా బాబు నా మీద, అక్కడి నుంచి వస్తే నీకు అధికారం. ప్రభు అధికారానికి మనం లోపడాలి. మన ప్రవర్తన అంతట్లో ప్రభు అధికారానికి లోపడాలి. మన మీద అధికారం ఆయనకు ఉండాలి, ఎవరు పెడితే వాళ్ళకు ఉండాలి. మన మీద అధికారం ఎప్పుడు మన సత్ప్రవర్తన కలిగినప్పుడే ఆయన అధికారం లోపడతాం. ఆ ప్రవర్తన లేనప్పుడు, క్రియలు లేనప్పుడు, మంచి క్రియలు మంచి ఫలాలు మనలేనప్పుడు ప్రభువుకి లోపడతాం. హల్లెలూయా. ఏం చేశాడంటే అతను నిబంధన చేసుకున్నాడు. ఎవరు? కొత్తగా వచ్చినాడు నిబంధన చేసాడు, పాతకు వచ్చినాడు అక్కడే ఉన్నాడు. అయితే శిష్యుడు కూడా ఏం చేయాలంటే, శిష్యుడిగా ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంట, ప్రభువుతో నిబంధన చేసుకోవాలి. ఇహలోకాన్ని విడిచేయాలి, బంధాలు విడుచుకోవాలి. కొంచెం ఏంటంటే అన్నింటిని విడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనుషుడు అక్కడ ప్రభు అన్నాడు, మానవులకు ఎక్కడ లోక స్వత పరిమాణం, ఇదిగో మనుషుడికి అయితే అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యము అంటు. కాబట్టి నన్ను వెంబడింపకోరువానికి మరి భార్యలైన పిల్లలైన తల్లిదండ్రులను అన్నములను ఆస్తుపాస్తులను కనుక విడిచిపెట్టి వచ్చినట్టయితే ఇహ ముందు 100 రెట్లు పరముందుని తెలుసుకోవాలి. మీకు మంచి ఆరోగ్యం ఇస్తే, మంచి ఆహారం ఇస్తారు, మంచి బట్టలు, మంచి ఇల్లును, అన్ని రకాలైన విషయాలు మీకు ఇస్తాను. మరి పరలోకం వచ్చినప్పుడు మీకు అక్కడ నిత్య జీవంతో పాటు పరలోక రాజ్యం మీకు ఇస్తాను. నాతో పాటు కూర్చొని సింహాసనం మీద కూర్చొని మీరు కూడా రాజ్యాలు ఎదుర్కోవాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు 5 తలాంతులు ఉన్నాడ, నీకు 10 రాజ్యాల మీద ఉండు, నీకు 10 రాజ్యాలు ఇస్తున్నా, 10 సంవత్సరాలు ఇస్తున్నా, నీకు 4 సంవత్సరాలు ఇస్తున్నా అంటున్నాడు ప్రభు. ఆయన వచ్చినప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన కూడా మనకు కూడా కొన్ని ఇస్తాను. యథార్థంగా నీతిగా జీవించి ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా మనకు కొన్ని ఇస్తాడు. ఏమిస్తాడనైతే మనకు రాజు పెట్టలేదు కానీ ఆయన అంటాడు, నా తండ్రి యొద్దకు మిమ్మల్ని తీసుకువెళ్ళాలని, అక్కడికి ఆయన దగ్గరికి మిమ్మల్ని చేర్చుకోవాలని నేను ఎంతో మీకోసం విజ్ఞాపనం చేస్తున్నాను.
నేను బాధపడుతున్నాను, మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తా. మీరు నన్ను నమ్ముకున్నారు, నా రక్తం ద్వారా మిమ్మల్ని నేను కొనుక్కున్నాను, కడిగేశాను. మళ్ళీ ఆడ పొరపాటు చేస్తారని మీరు పొరపాటు చెప్తేనే ఇదిగో పరిశుద్ధాత్మను మీకు పంపించాను, నేను నా నామంలో మీకు పంపించాను. ఆయన ప్రతి క్షణం మిమ్మల్ని కదిలిస్తుంటాడు, గద్దిస్తుంటాడు. కాబట్టి మీరు ఏ పొరపాటు చేయొద్దు. అందుకే నేను అక్కడ ఆ పొరపాటు చేయకుండా కోసమే నేను ఆహార్నిస్తుంది కూడా అక్కడ మీకోసం నేను విజ్ఞాపనం చేస్తున్నాను. మీరు పాపం జోలికి వెళ్ళకండి, పొరపాట్లు చేయకండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఇప్పుడు గర్దిస్తూనే ఉంటాడు. మీకు ఏదైనా సహాయం కావాలంటే ఇదిగో పరిశుద్ధాత్మని అడగండి, నన్ను అడగండి, నా తండ్రిని అడగండి. ఇదిగో మీకు దేవదూతలను కూడా ఇస్తారు. మీరు యథార్థంగా జీవించేసి మీరు దేవదూతలకు ఆజ్ఞాపించారంటే మీకు ఏం కావాలో తెచ్చిస్తారు. వాళ్ళు జాబు కావాలా, చదువు కావాలా, లేకపోతే ఎవరన్నా మీకు ఇబ్బంది పెడుతున్నారా, వాటన్నిటిని తొలగించేస్తారు. మంత్ర ప్రయోగాలు చేస్తున్నారా, వాళ్ళు బంధిస్తారు. దురాత్మ సమూహాలు మీ మీదకి వస్తాయా, వాటిని బంధిస్తారు. వాళ్ళు దేవదూతలను ఇచ్చారని మన వాక్యం చెప్పబడుతుంది. దేవదూతలు ఎప్పుడు పనిచేస్తారంటే, దేవదూతలు మనం పరిచయం ఎప్పుడు చేస్తారంటే మన యథార్థమైన జీవితాన్ని జీవించినప్పుడు మాత్రమే దేవదూతలు మనకి పరిచయం చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు దేవదూతలు? మనకి పరిచయం చేస్తారు. తిమోతి పత్రికలో రాసి పెడతారు 1వ అధ్యాయంలో దేవదూతలను మనకి పరిచయం చేసేందుకు దేవుడు అనుగ్రహించారు. వాటి మీద అధికారం మనకి, వాటిని అధికారంతో మనము ప్రకటించాలంట. అంతటి మనకి ఆ స్థాయిని ఇచ్చాడు దేవుడు. దేనికి పనికిరాని ఈ దేహానికి అనేసంట ఒక ఉన్నత స్థాయిని ఇచ్చాడు. నిష్ఫలమైన ఈ జీవితానికి మరి ఒక అధికారం ఇచ్చాడు, ఒక గుర్తింపుని ఇచ్చాడు, ఒక ఘనతని ఇచ్చాడు, మనకి కూడా ఒక మహిమని ఇచ్చాడు ప్రభు. దాన్ని గుర్తించాలి. అందుకే ప్రభు శిష్యులతో చెప్తాడు, మీకైతే పరలోక రాజ్యం మర్మాలి ఏమన్నా చెప్పబడింది అనంట, అనుగ్రహింపబడి ఉన్నాయి. మీకు పరలోక రాజ్యం వాళ్ళకి అనుగ్రహించబడలేదు. అందుకే వాళ్ళకి ఉపమానం చెబుతున్నా, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తున్నా. వీరికెందుకు చెప్తారు శిష్యుల కంటే, ఆయన వెంబడించిన వారందరూ వాళ్ళు వెంబడించిన ఏం చేస్తున్నారంటే ఆయన ప్రతి విషయాన్ని గుర్తిస్తున్నారు. ఏం చేస్తున్నాడా, ఏం మాట్లాడుతున్నాడా, ఏం బోధిస్తున్నాడా, ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని మీరు లోబడ్డారు. లోబడి ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఏదో అక్కడ అంటున్నాడు, ఏమంటాడంట, ప్రభువా నేను నా తండ్రిని పాతి పెట్టుకుంటాను ప్రభు అన్నప్పుడు ఆయన అంటాడు, మృతులను పాతి పెట్టుకుంటాయి, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. ఒకడు అంటాడు, ప్రభువా నా ఇంటిలోనికి నా భార్యకు నా తల్లిదండ్రులకు చెప్పొస్తుంటే అన్నాడు, ఒక్కసారి నాకడి మీద చేసినాక వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు నా ఎమ్ముడున్నావో ఇక అయిపోయింది పోదు, నువ్వు మళ్ళా వెనక్కి తిరగద్దు. ప్రభా నా భార్యట, నా పిల్లట, నా తల్లట, నా తండ్రి ఈ వద్దు, నీ ఓవరాక్షన్ వద్దు, అవసరమే లేదు నీకు. ఈ ఆలోచన నీకు రానేకూడదు. అన్నాడు, నన్ను వెంబడింపకోరువాడు ఏం చేయాలంట, తన సిలువను ఎత్తుకొని వెంబడించాలంట. అంతేగాని తన ప్రాణము దక్కించుకున్నట్టు దాన్ని విడిచిపెట్టకూడదంట. ఏం చేయాలంట, ఏమన్నాడు, విడిచిపెట్టకూడదంట. 10వ అధ్యాయం మత్తయి సువార్త 37-38. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడనైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. చాలా మంది ప్రశ్నిస్తుంటారు, సేవకులు కొంతమంది ఉంటారు, ఒంటరి పోరాటం చేసేవాళ్ళు ఉంటారు నాలాగా. చాలా మంది అడుగుతుంటారు, మీరు మీ భార్యలో మీరు అమ్మడి పెట్టుకుని రారా, వాళ్ళు సేవ చేయరా? ప్రభు ఎవరిని పిలిస్తే వారు వెళ్ళాలి. ప్రభు ఎవరికి ఆర్డర్ ఇస్తే వాళ్ళే చేయాలి. అక్కడ
మీ స్కూల్లో మీ కాలేజీలో నీకు ఆర్డర్ ఇస్తే నీతో పాటు ఉన్న స్టాఫ్ అందరూ మీ టీచర్స్ అందరూ కూడా పనిచేస్తారా? నువ్వే చేస్తావా? నీకు ఆర్డర్ వచ్చినప్పుడు నీకు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు నీకు నేను ప్రమోషన్ వచ్చింది, నీకు ప్రమోషన్ వచ్చిందా? నీతో పాటు స్టాఫ్ అందరికి ఇచ్చాడు అదే ప్రమోషన్, నీకు ఒక్కడికి ఇచ్చాడు. అంటే ఏదైనా సరే ఒకటి ఇవ్వాలి అంటే ఏం చేద్దా ఆ వ్యక్తికే ఇస్తాడు దేవుడు. అందుకని ఆ స్కూల్లో ఉన్న అందరికి ప్రమోషన్ ఒకటేసారి ఒకటే టైంలో రావు. అవునా? వచ్చినా నీ 200 మంది స్టాఫ్కి ఒకటేసారి ప్రమోషన్ ఇచ్చాడా? ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఇస్తాడా? ఒక్కొక్కరికి ఒక్కో టైంలో ఒక్కొక్క రోజు ఉంటుంది. ప్రసంగిలో ప్రతిదానికి ఒక సమయం కలదని ప్రభువుని అనుకరిస్తాడు. నేను సేవకి వెళ్తున్నా, నాతో పాటు ఇంట్లో వాళ్ళందరూ సేవ చేయాలని రూల్ ఏం లేదు. సేవకుని కొడుకు సేవకుడు అవ్వాలని రూల్ లేదు. ఆయన పిలిస్తేనే అవ్వాలి, ఆయన పిలుస్తాడు. అయితే నా సంతానానికి భాష వరం ఉండొచ్చు, అభిషేకం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ సేవా పిలుపు అనేది అది లేకుండా వాళ్ళు సేవ చేయలేరు. సేవ చేసి ఏమవుతుందంట? రిటర్న్ అవుతుంది. అంటే శోధనలు, వేదనలు, దుఃఖము మొదలవుతాయి. కాబట్టి ప్రభు అంటాడు కొరింథీయుల పౌలు ద్వారా మాట్లాడుతుంది ఏమంటే, ఎవరికి ఏ స్థితి నియమించుతునో ఆ స్థితిలోనే ఉండాలి. ఎవరికి ఏదైతే నేను ఇచ్చేదనో దాని నువ్వే నీ స్థితి ఏంటి నీకు తెలుసు. నువ్వేది చేయాలనుకుంటావు నీకు అదే అనుగ్రహిస్తాను. నువ్వు పరిచర్య చేయాలన్నా పరిచర్య చేయి, నువ్వేదే చేయాలనుకో. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? నీకు ఇచ్చిన దాంట్లో నీకు నమ్మకం ఉండాలి. ప్రభు ఏం చేశాడు? ప్రభా మరి నేను నీ సేవకు నేను వెళ్తున్నాను కదా ప్రభా, మరి నా భార్య బిడ్డ సంగతి ఏంది ప్రభా, వాళ్ళు వదిలిపెట్టేది మరి పనిచేసి భోజనం పెట్టాలి కదా, భోజనాలు పెడతారు, చదువులు చదువుతారు ప్రభా అని అనకూడదు. నువ్వు ఇలా మాట్లాడితేనే ఆయన చెప్పేశాడు, నీ తల్లినైను నీ తండ్రినైను నాకంటే ఎక్కువగా ప్రేమించబడి నాకు పాత్రుడు కాడు, కుమారునైను కుమార్తెను నాకంటే ఎక్కువ ప్రేమించబడి నాకు పాత్రుడు. ఇలాంటి సమస్య చాలా మంది పాస్టర్లకు వచ్చి ఉండొచ్చు. దేవుడు చెప్పాడా ఎలా విడిచిపెట్టాలని, సంతానం విడిచిపెట్టమని చెప్పాడా? ఇవన్నీ ఈ గుడ్డి వాళ్ళు వీళ్ళందరూ, ఈ గుడ్డితనంతో నింపబడిన వారు వీళ్ళందరూ. వీళ్ళకి ఆచారాలు కావాలి, సాంప్రదాయాలు కావాలి, దేవుడి సేవ కాదు వీళ్ళకి కావాల్సింది. వాళ్ళ ఆత్మరక్షిస్తామని ఏమి లేదు. ఆత్మరక్షణ ఆత్మగానం ఉన్నది వీళ్ళకి. దేవుళ్ళు ఎదిగేటప్పుడు శ్రమలు బాధలు వస్తాయని చెప్పినప్పుడు వీరికి ఎక్కదు బుర్ర. ఆ వెళుతున్న వాడిని పట్టుకొని కూర్చుతారు. వీరు వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళలేరు. వాళ్ళకి అడ్డం పడతారంట. ఏమని మమ్మల్ని వేసుకోవాలనుకున్నారా? మేమేమైపోవాలి? వీళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇంకొకరు ఇంకొంటారు. చాలా మంది సేవకులు ఉంటారు, సంఘంలో చాలా మంది ఉంటారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట. ఆడవాళ్ళు అటెండి మిమ్మల్ని ఎట్లా వదిలిపెట్టి వెళ్తాడు? ఏ రకంగా వెళ్తాడు ఆయన? ఇది సేవ ఎట్లయితుంది? ప్రభు చెప్పాడు ఎక్కడన్నా? రాజు చూపించాడు. దుర్మార్గుల రాజు చూపించాడు. ఇక్కడ దేవుడు చెప్పే చూపించాడు. నేను ఒక్కొక్కరిని ఒక్కో దాన్ని నియమించుకుంటాను అన్నాడు. ఒక్కోని ఒక్కో రకంగా నియమించుకుంటాడు. అంటే ప్రత్యక్షత అంటే అవే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు. అది జంటగా వెళ్ళాలా, కుటుంబంతో వెళ్ళాలా, ఒక్కడే వెళ్ళాలా, ఆయన ఇష్టం. వెళ్ళేటప్పుడు ఏ పరిచయం చేయాలా ఆయన ఇస్తాడు. అది కూడా నేను అద్భుతాలు చేస్తున్నా, నా భార్య బిడ్డలు చేయాలని అద్భుతాలు అనున్నా లేదు. వాళ్ళు సువార్త ప్రకటిస్తేనే వచ్చిన వాళ్ళకి సంఘానికి, లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తారేమో నా కోసం, సంఘం కోసం. వారు భాషలు మాట్లాడతారేమో, లేకపోతే వాళ్ళు కూడా జీవితాంతం సేవకులు అని చెప్పడం విశ్వాసంతో విశ్వాసం వాళ్ళ ఉంటుందేమో. అట్లనే ఎవరో తెలుసు. ప్రభు ఏమి నియమించాడో అదే దాంట్లో ఉండాలి ప్రతి ఒక్కడు. మన ఇష్టం వచ్చినట్టు ఊహించుకుని ఏమైందంటే దేవుని సేవ పాడు చేయడమే కాక మనం ఏమవుతుంటే సాతానికి ఏమవుతాం? చిక్కుతాం. దాని ఇష్టం వచ్చినట్టు మనం ఆడుకుంటాం. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నిబంధన చేసుకోవాలి. వాడు ఏం చేయాలంట? తన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించాలన్నమాట. సిలువ అంటాడ శ్రమల గురించి. అంటే ఏంది? అతను శ్రమలు పడతాడని కాదు, తన కుటుంబంలో ఉండే అతను బయటకు వచ్చినప్పుడు అతని కుటుంబానికి ఉండే శ్రమలు ప్రభుకి అప్పచెప్పాలి. ప్రభుకి అప్పచెప్పేసి, ప్రభు నాకు ఇష్టమైంది నేను వస్తున్నాను ప్రభు, నా భార్య బిడ్డని తల్లిదండ్రులు నువ్వే చూసుకో,
నువ్వు చెప్పావు కదా నేను చూసుకుంటా అని, నువ్వు చూసుకో. అందుకే పేతురు పత్రికలో రాసి పెట్టాడు, ఏమంటాడంట 1 పేతురు పత్రికలో తీసారా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. చదువు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడబడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలేవారైనంత సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలు పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. అలాగే 5వ అధ్యాయంలో 10వ వచనంలో రాశాడు, తన నిత్య మహిమకు కీర్తినందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్తిగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని పిలిచాడు, మిమ్మల్ని రక్షించాడు, తన సేవకు నియమించుకున్నాడంటే మీకు శ్రమలు వస్తాయి, మీ కుటుంబంలో శ్రమలు ఉంటాయి, కానీ కొంతకాలమే ఉంటాయి. వాటిని అనుభవించండి. తర్వాత ఏం చేస్తాడు ఆయన, కొంతకాలము మీరు ఏమంట తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ, అది కూడా మన గురించేనంట. తన నిత్య మహిమకు అంటే మనకే, పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచు. అదే సంగతి. కొంచెం కాలం అంట ఈ శ్రమలు, తర్వాత ఆయనే ఈ శ్రమను తీసేసి స్థిరపరిచి మనల్ని బలపరుస్తాడంట, సంపూర్ణంగా చేసి. ఇక ఏది కూడా మన మీదకి రాదు, ఏ శ్రమ దుఃఖం బాధ మన మీదకి రాదు. ఎందుకంటే నీవు నమ్మకముడు. ఈ 5 తలాంతుల విషయము, ఈ 2 తలాంతుల విషయం కుమారుడు ఎలా ఉన్నాడంట, నమ్మకం అంట, దాసుడు. ఈ ఇంకొక కథ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఈ పొలం వెళ్ళాడు కదా, పొలం వెళ్ళిన కుమారులు ఎలా ఉన్నారంట వాళ్ళందరూ, ఆ దాసులు. ఉదయం వచ్చినోడు సాయంత్రం వచ్చి గంట చేసినాడు, ఆ గంట చేసినవాడు ఏం చేసినట్టే నమ్మకంగా పనిచేసాడు. పొద్దున్నుంచి చేసినాడు, ఆడతా పాడతా చేసినాడు, కానీ ఆ ఒక్క గంట సేపు ఏం చేసినాడు, యథార్థంగా నీతిగా ఇదిగో ఈ సమయంలోకి వచ్చి కూడా నన్ను పిలిచాడు ఈ యజమానుడు, కాబట్టి నేను నమ్మకంగా పనిచేయాలి అని చెప్పి అతను న్యాయంగా పనిచేశాడు. కాబట్టి అతనికి కూడా 1 తలాంతు ఇవ్వబడింది, 1 రూపాయి ఇవ్వబడింది అతనికి కూడా. దేవుని పిలుపులో జాగ్రత్త. నిన్న మాట్లాడుకున్నాను, దేవుడు ఏమన్నా తన ఉన్నతమైన పిలుపు. ఏం పిలుపు అన్నది? ఉన్నతమైన పిలుపు అన్నది. మామూలు పిలుపు కాదు, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఆ పిలుపు ఎలా ఉందంటే ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు మరి మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రతిదీ యేసు క్రీస్తు వారు మనకి ఏదైతే మనకి బయలుపరిచాడో, ఏదైతే యేసు క్రీస్తు వారు చెప్పేదో అవి కొన్ని ఏం చేశారంట అర్థం కాదని శిష్యులు కూడా. అందుకే ఆయన వచ్చి బోధిస్తున్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన యేసు ప్రభు ఏదైతే చెప్పాడో వాటిలో కొన్ని విషయాలు ఈయన మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉన్నతమైన పిలుపుకి మనము తగినట్లుగా జీవించాలి. హల్లెలూయా. పిలువడం అంటే ఏదో పిలిచేవాడు మనం వెళ్ళాము ఇవన్నీ కాదు. మనం నీతిగా యథార్థంగా ఉండాలి. శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు ఎన్నింటినో మనము చాలా ఎదుర్కోవాలి అన్నింటినీ. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము తీసుకురా. అక్కడ ఒక మాట రాసి ఉన్నది, ఏమనంటే కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. నువ్వు ఎప్పుడైతే కొంచెంలో నమ్మకం ఉంటున్నావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మకం ఉండు పరిచర్య చేస్తూ
మరి ఆయన హెబ్రీ పత్రికలో రాసినట్టుగా 6వ అధ్యాయంలో ఏమన్నా, ఇదిగో పరిశుద్ధులకు నీవు పరిచారం చేస్తూ ఉపవాసారం చేస్తూ వారికి అవసరమైన వాటిలో మీరు పాల్పొందుకుంటూ చేస్తున్నారు. దేని చేత చేస్తున్నారా? మీరు నా మీద కాబట్టి దేవుని ప్రేమ చేత చేస్తున్నారు కాబట్టి మీకు అన్యాయమే కాదు, మీకు నేను అన్యాయం చేయను అంటాడు. అందుకని వీరు ఏం చేస్తున్నారంట, ఈ ప్రభు ఏం చేస్తున్నారు ఇక్కడ చేసుకునేవారు, కలిగిన వారి నీలో నమ్మకత్వం చూస్తాడు, ఆయన స్థిరత్వం చూస్తాడు, నీ వేషధారణ కనిపెడతాడు. ఆయన హృదయాన్ని పరిశీలించేవాడు. నీ వేషధారణ కనిపెడతాడు, నీ కపటమైన మాటలు కనిపెడతాడు. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రభువుకు తెలుసు. మనుషుడంట ఒకడు తనకు ఏదైతే ఉద్దేశంలో అది కరెక్ట్ అనుకుంటాడు అంటాడు. వాడు ఊహను బట్టి ఫిక్స్ అయిపోతాడు. ఎదుటివారిని గెస్ చేస్తాడు, రాయేస్తాడు. నేను ఏదైతే లోపల ఉండవు నీ గురించి అదే అనుకుంటా కాబట్టి ఈ పరిస్థితి అంటే ఎంక్వైరీ చేస్తాడు. ఒక రాయేస్తాడు, నువ్వు ఇట్ట కదా, నువ్వు పెట్టాను కదా, అప్పుడు నువ్వు అంటావు నేను అట్ట కాదన్నా, ఇట్లా కాదన్నా, నా పరిస్థితి సరే సరే అంటే వీళ్ళ పని అదే. ఎప్పుడు ఎదుటివారి జీవితాలు వేలు పెట్టే పనే, ఎదుటివారి గురించి ఆలోచన పనే. పక్కింటి వాళ్ళ గురించి, ఈ పక్కింటి వాళ్ళ గురించి, వెనకింటి వాళ్ళ గురించి, ముందుంటి వాళ్ళ గురించి ఎప్పుడు ఇవే మీటింగ్లు, ఇవే సంఘంలో కూడా అట్లనే ఉంటున్నాయి. మరి సేవకులు మరి అనబడి మనం కూడా ఏం చేస్తున్నామంటే వారి పర్సనల్ విషయాల్లో మనం జోక్యం చేసుకుంటా ఉంటాం. సంఘంలో ఉన్న పర్సనల్ విషయంతో మనకు పని లేదు. ఎవరికైనా ప్రభు ఏమన్నాడు, ఎవరికైనా ఏమన్నా రోగి ఉన్నాడా, వాడి సంఘ పెద్దలు కలిసి నూనె పూసి ప్రార్థన చేయమన్నాడు, అప్పుడు వాడు స్వస్థపరుస్తాడు. అంటే ప్రభువు సంఘ పెద్దలను ఎందుకు ఎంటర్ అవ్వమన్నాడు, దేనికని ఎంటర్ అవ్వమన్నాడు? ప్రార్థన చేయడానికి. వాడు రోగం వచ్చిందో, నొప్పి వచ్చిందో, వాడి సమస్య వచ్చిందో ఏదో ఒకటి, లేకపోతే ఇదిగో ఈరోజు నేను మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాను, సేవ కూడా మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, ఇది. అప్పుడు ఏం చేస్తున్నాం, వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సేవకుడు ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి సేవాలి. భోజనం పెడితే భోజనం తినాలి, భోజనం లేకపోతే ఏమో చేసేయాలి. హల్లెలూయా. భోజనానికి ఆర్డర్ చేసే అవసరం కూడా లేదు. అయ్యో 10 మంది వస్తున్నారు, భోజనం పెడితే మంచిదే. మరి వాళ్ళ దగ్గర లేవుగా, వాడికి ప్రార్థన అవసరం ఉంది, వాడి దగ్గర పేదవాడున్నాడు, పెట్టలేడు. మంచినీళ్ళే ఈరోజు మంచిని కూడా కొనుక్కోవాలి. మంచినీళ్ళు ఇస్తే పరిస్థితుల్లోనే ఉన్నాడు పాపం. 10 మందికి భోజనానికి చిన్న విషయం కాదు. నీకేమన్నా అన్నం చట్నీ ఎత్తే తింటావా, నీకేదో చికెన్ తేవాలి, ఒక పప్పుచారు వేయాలి, పెరుగు తేవాలి, ఇంకేదో చేయాలి, నీకోసం స్వీట్ చేయాలి, అన్నీ చేయాలి, నీ గౌరవం వేయాలి, అన్నీ చేయాలి. గౌరవం అయితే తప్పదు, కానీ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా చేయాలంటే కష్టం వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి చెప్పాలి ఏమని, ఇదిగో నీ స్థాయిని బట్టి నువ్వు ఏర్పాటు చేసుకో భోజనాలు లేకపోయినా పర్వాలేదు, ప్రార్థన అయితే మేము వస్తాము, ఇదిగో 4 వస్తారు, 10 మంది వస్తారు, ఇదిగో అక్కడ భోజనాలు లేవు, మీరు వెళ్ళి ప్రార్థన చేసి వద్దాం పదాన్ని మరి వారు తీసుకుని వారి ఇంటికి వెళ్ళాలి. ఇలా ఉండవు కొన్ని పరిచర్యలు. నువ్వు భోజనం పెట్టాలి వస్తే అనే పరిచర్య ఉంది. ఇక్కడ ఎవరు విమర్శించడానికి కాదు, ఇక్కడ ఏం చేస్తున్నా నమ్మకత్వం. నువ్వు సమర్పణ ఏంటి, నువ్వు దేవుని కట్టుడి. ప్రభువా నాకు తిండి కోసం రావట్లేదు ప్రభువా, నేను నీ రాజ్యం కట్టడానికి వస్తున్నాను, నీ నీతి కార్యాలు చేయడానికి వస్తున్నాను ప్రభువా, నేను అందరికి వాక్యం చెప్పుకో లేదా అద్భుతాలు చేస్తో ఏదో రకంగా అందరినీ రాజ్యం తీసుకొస్తానని నీకు ఇచ్చిన ఆ తలాంత ఏదైతుందో, నీకు ఇచ్చిన ఆ పరిచయం ఏదైతుందో దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. కానీ ఏమంట స్టెప్ బై స్టెప్ నువ్వు కొంచెం డెవలప్ అవ్వగలి, కొంచెం జ్ఞానం అంటే కొంచెం నీకు అలవాటు ఎక్స్పీరియన్స్ రాగలే, నీ సొంత స్వభావం అదే. అందుకే సాధన చాలా ఇష్టం, వాడు చాలా ఇష్టం సాధన గడికి. ఏంటిది, నువ్వు ఎప్పుడైతే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావో ఎప్పుడైతే టచ్ అయిపోదు, నువ్వు కూడా లోకస్తులు అయిపోతావు. నీకు తెలియట్లా, సేవకుడు మాత్రమే నీ పేరు అంతే, నీ అలవాట్లు నీ క్రియలన్నీ సాధన మార్చేస్తాడు. నువ్వు గుర్తించాలి. నువ్వేమన్నా వాడుకు చొప్పున అంటే మనం ఎప్పుడు బాగానే ఉన్నాం కదా, మనం ఎప్పుడు ఇలాగే కదా ప్రార్థన చేసేది, మనం ఎప్పుడు ఇలాగే కదా భోజనాలు పెట్టేది, కాబట్టి వాళ్ళు పెడితే తప్పేది. ఎవరి చోట సేవకులకి అప్పో తీసుకొచ్చేసి భోజనాలు పెట్టాలి, మన ఆచారం కదా ఇది. మీకే మంచిది కదా, మీతో సుఖ సంతోషం ఉంటాయి కదా, ఇలా చెప్తా ఉంటారు. స్వబుద్ధి మొదటి ఇలా ఉండవు,
కొన్ని రోజులు పెరిగినాక ఇలాంటివన్నీ వచ్చేస్తుంటాయి బయటికి, మనసులో అన్ని. వాడు ఏదైతే హృదయంలో నింపుకున్నాడో అవన్నీ బయటకు వచ్చేస్తా ఉంటాయి. ప్రభు అందుకే చెప్పాడు కొరింథీయులకు 6:6, ఇదిగో భోజన పదార్థంలో కడుపు భోజన పదార్థం నియమింపబడి ఉన్నవి, కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే నశింపజేస్తాడంట. హల్లెలూయా. మీరు క్రీస్తు అవయవమై ఉన్నారు కాబట్టి అవయవాలు తీసుకుని మీరు ఏం చేస్తారంట? ఏం చేస్తున్నాడు? ఆయన వ్యభిచారం చేస్తారా? వాడు చేస్తారా? వాటిని మీరు వ్యభిచారం చేస్తారా అని అడుగుతున్నాడు ప్రభు అక్కడ. మీకు నిత్య జీవం ఎందుకు ఇచ్చారు? నా రక్తం ఎందుకు కార్చాను మీకు? నాతో నువ్వు ఏమని నిబంధన చేస్తావు? నువ్వు ఎలాంటి సేవ చేస్తానన్నావు? నువ్వు ఎలాగ పరిస్థితి, అసలు నీ పరిస్థితులు ఏమైనా సరే ప్రభువా నేను మాత్రం నీ వాక్యానుసారంగా జీవిస్తాను ప్రభువా అని ముందే నిబంధన చేసుకుంటారు. తర్వాత నీ ఇష్టానుసారంగా జీవించుకుంటావు. నువ్వేదైతే ఊహించుకుంటావు, నీ హృదయం ఏదైతే నువ్వేదైతే లోకంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు చేయాలనుకున్నావో వాటిని ఈ సంఘం మీద వేసేస్తావు. సాధన కూడా దానికి ఇష్టం బాగా. నువ్వు ఎప్పుడెప్పుడు చేస్తావు చూస్తా ఉంటాడు. ఎప్పుడెప్పుడు నీకు ఆ ప్రేరేపణ వస్తుందా అని చూస్తుంటాడు. ఎందుకంటే వాడు తెచ్చాడు నీకు ఆ ప్రేరేపణ, నీకు అర్థం కావట్లా. సేవ, శిష్యరికము, నిబంధనలు అంత చిన్న విషయం కాదు. అందుకే ప్రభు కొరింథీ పత్రికలో కూడా తిమోతి పత్రికలో ఎవరంటే నీవు బోధకుడు కాకుండానే మంచిది. నీకు తిక్కాయి తీస్తాడు ప్రభు పైకి వెళ్ళినాక. నువ్వు బోధకుడు కాకుండా మంచిది. నువ్వు బోధకుడు అయ్యి నువ్వు దానిలో జీవించలేదనుకో తలదొచ్చి తిప్పలు వేరండి. ఎందుకంటే సంఘము కంటే కూడా బోధకుడికి ఎక్కువ శిక్ష ఉంటాయి అంట. అక్కడ మామూలు శ్రమలు ఉండవంట. కోటి కోసం చేయకు, నీ హోదా కోసం చేయకు, నిన్ను మెచ్చుకోవాలని చేయకు. నువ్వు ఆ నిబంధన చేసిన దాన్ని మర్చిపోకుండా నువ్వేం చేయాలంటే నువ్వేదైతే నిబంధన చేసావు, ఏదైతే దేవునికి ఇష్టమైనదో దాన్ని ఏర్పరచుకో. నీకు ఇది చేస్తే మంచిది, నువ్వు అన్నం పెడితే మంచిది, కానుక ఇస్తే మంచిది, ఇవి కాదు. అవి ఎలాగో పెడతారు, ఎలాగో ఇస్తారు. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా వాక్యం ఉన్నప్పుడు చెబుతూ విడిగా చెప్తూ అలా కాదు. అమ్మా మీ ఇంటికి వచ్చినప్పుడు భోజనాలే పెట్టాలి. 10 మంది వస్తారు కంపల్సరీ పెట్టి 10 మంది రాకపోతే ప్రార్థన ఏమైతే 10 మంది లేకపోతే ప్రార్థన చేయవా? రాష్ట్ర గారు మీరు వచ్చి ప్రార్థన చేయాలి. దేవుడు పిలుచుకుని నిన్నే కదా, సంఘాన్ని కాదు పిలిచింది. అదేంటంటే ఆమె 10 మందిని ప్రార్థన చేస్తే బాగుంటుంది. వాయిస్ రేజ్ అవుతుంది. వాయిస్ వల్ల అనేక మంది గుర్తెరుగుతో వారి ప్రార్థన ఉన్నది. అనేక మంది కొంతమంది దేవుడు ప్రేరేపించవచ్చేమో, అక్కడికి వెళ్ళి చూద్దామని ప్రేరేపించవచ్చేమో. అంతేగాని నీ భూమి కోసమో కోటి కోసమో అక్కడ ఎవరిని కూడా జ్ఞానం చేయవద్దు. పాప వాళ్ళు దీనిలో ఉండొచ్చు, వాళ్ళ పేదవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు నీ కఠిన హృదయంతో నువ్వు వాళ్ళకి ఆర్డర్ వేయకూడదు. వచ్చేవాళ్ళకి చెప్పాలా. సంఘంలో తెలుసు కదా, ఎవరు పేదవాళ్ళు తెలుసు, ఎవరు ఉన్నవారు తెలుసు, ఎవరు పెట్టగలిగిన వారు, ఎవరు పెట్టలేని వారు తెలుసు, ఎవరు పని చేసుకుంటే ఎవరు తప్పుడు నేను తెలుసు, ఎవరు తప్పులేవో నీ సంఘ కాపులకి ఆల్మోస్ట్ పెంచిపోతుంది. కాబట్టి నీవు దేవునితో చేసిన నిబంధన మర్చిపో. ప్రభా నేను ఆత్మలైనా తప్పుకైనా ప్రభా నీ సేవ చేస్తాను. ప్రభా నేను ఏది ఆశించిన ప్రభా ఎదుగో నువ్వు ఇచ్చిందే తీసుకొని తింటాను, నువ్వు ఇచ్చిందే చేస్తాను ప్రభా అని నువ్వేదైతే నిబంధన చేసుకున్నావు ఆ రోజు. నేను ప్రభా అనేక ఆత్మ లక్షిస్తాను నువ్వు ఎలాగైతే చేసుకున్నావు. ఆయన ఏ విధంగా అయితే నిన్ను పిలుచుకున్నాడు ఆ పిలుపు తగ్గట్టు నువ్వేం చేయాలంట? నడవాలి. ఆ పిలుపుని నువ్వు గుర్తించాలి. నువ్వు కొన్ని రోజులు పోయినాక ఇలాంటి పనులు చేయకూడదు. సాతానికి నీవు అవకాశం ఇచ్చినట్టయితే నీతో పాటు నీ సంఘం కూడా పాడైపోతుంది. ఎందుకంటే ఆ పేదవారు కూడా భోజనం పెట్టలేని స్థితిలో ఉన్న పేదవారిని ఏమంటారంటే ఈ పక్కన తోటి విశ్వాసాలు అంటారా, ఏడాది డబ్బు తీసుకొచ్చి పెట్టాల పాస్టర్ గారికి భోజనం సంఘానికి మంచిది కదా, నీకు అప్పు తీసుకొచ్చి పెట్టి దేవుడు తీరుతాడు. దేవుడు చెప్పలేదు అప్పు ఇచ్చే వారిగా చేస్తానని, అప్పు చేయమన్నారు ప్రభు. కొంతమంది ఈ పరిచర్య విధానంలో బలవంతమైన పరిచర్యలు ఉంటాయి. నీకెందుకంటే ఈ మధ్య కాలం చూస్తాను. ఇదే ఎందుకు చెప్పాను అంటే కొంతమందిని చూసి నాకు అట్లా అనిపిస్తుంది. ఈ మధ్య మరి ఎలాంటి వారు ఉన్నా సరే వాళ్ళు భోజనం పెట్టాల్సిందే. వాళ్ళు ఎంతమంది చేసుకుంటే అంతమంది భోజనం పెట్టాల్సిందే. అప్పు చేసేసి పెట్టాల్సిందే. అలా
అతను దేవుని పిలుపుంది, దేవునితో కలిసి నడుస్తున్నాడు అని చెప్పుకుంటూ వాక్యాన్ని బ్రహ్మాండంగా ప్రకటిస్తాడు, నాకంటే బ్రహ్మాండంగా ప్రకటిస్తాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే భోజన పదార్థాల గురించే మాట్లాడతారు, ఈ లోక సంబంధమైన దాని గురించే చెప్తారు. వాళ్ళకి నీకు ఇది చేస్తే ఆశీర్వాదం ఉంది, ఇది చేస్తే నీకు దీవెనలు, ఇది చేస్తే ఆశీర్వాదం, ఇది చేస్తే ఇది చేస్తే నీకు కలుసుబాటు వచ్చింది, నువ్వు అప్పు చేసి పెట్టానుకో నీకు దేవుడు అందరికి అందగిస్తాడు అంటాడు. తప్పు, అప్పు చేసి పెట్టదు. ఒకవేళ అంతగా భేదాలుంటే నీకు వచ్చే కానుకలు ఆ భేదాన్ని నువ్వు పంచితే ప్రభుత్వ పాత నిబంధనలో చెప్పాడు లేవీలకి, ఇదిగో మీరు లేవీలకి నేను ఏర్పాటు చేశాను, ఇదిగో లేవీలారా, ఇదిగో యాజకులారా, ఇదిగో మీకు వచ్చిన దశమి భాగాలు ఏదైతే నేను అసలు ఎదిగి వాటిని మీరు తిని తృప్తి పొంది, నీ బిడ్డలు కూడా తృప్తి పొంది మిగిలిన దాన్ని పేదవారికి మీరు ఇవ్వాలి. విధవరాలు ఎవరైతే పేదవారు అంటారో వారు బిడ్డలతో బాధపడుతున్నారో, బిడ్డలు కలిగిన వారికి పెట్టండి, పేదవారికి మీరు పంచిపెట్టండి అని ఆ రోజే చెప్పండి దేవుడు. ప్రభు కూడా ఇప్పుడు కూడా అదే చెప్పాడు, ఒకరిని చేర్చుకున్నవాడు 10వ ఒకరిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. ఒకరు చేర్చుకుంటానంట, మనం దేవుడిని చేర్చుకుంటానంట. వాక్యం ఏదో నేను చెప్తున్నాను బాగానే పాటించాలంటే కొద్దిగా కష్టంగా, ఎందుకంటే వెళ్ళి ప్రార్థన చేసినట్టు పొద్దుపోతుంది కదా, ఆకలి మన ఇంటికి వచ్చి వండుకోవద్దు, అదేదో ముందే వండుకొని వెళ్ళు అంటే. పేదవారి ఇంటికి వెళ్ళినప్పుడు, ధనికుల ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ఇబ్బంది లేదు. పేదవారి ఇంటికి వెళ్తాం నీకు తెలిసినప్పుడు ఏం చేయాలి, నువ్వు నీ ఇంటికి భోజనం వండుకొని వెళ్ళు, అందరికి చెప్పండి మీ భోజనం మీరు వండుకొని తినేసి రాండి, లేదా తినకుండా వచ్చి ప్రార్థన అయిపోయినా ఇంటికి వెళ్ళి తినండి, ఏదో ఒకటి చేసి రాండి అని చెప్పాలి. చాలా మంది అనుకుంటారు ఈ రోజుల్లో పేదవాడే ఉన్నారు, అసలు రాజకీయ నాయకులు మొదలు పెడతాడా పేదవాళ్ళకి అదే చేస్తాం, పేదవాళ్ళు ఏం చేసి యేసు ప్రభువు చేశారు, ఈమె అత్తనామద సమాధి వ్యక్తం చేసింది ఏంటి, పేదవారు ఇప్పుడు యువత ఇది అమ్మేసి పేదవారికి ఇచ్చి కదా అన్నాడు ప్రభు అన్నాడు కదా. అక్కడ ఏమన్నాడు, బీదలు ఎల్లప్పుడు మీతో కలిసి ఉంటారు నాయన, మీరు ఆవేశపడకండి నాయన, యువత సీమోను ఆవేశపడకండి, మీరు బీదలు ఉండక మానరంట. తర్వాత చేతుకున్నాడు, మీరు చేతులు కొనలేదు, ఆ సేవ మీరు చేతులు కొనలే అన్నాడు. శిష్యులు చెప్పాడు ఆయన, అయ్యా నువ్వు పేదలు పంచిపడుకున్నాను నేనా, నీ కాయములు నువ్వు పంచిపడుకున్నావు, వాళ్ళు ఆడిపోతారు, వాళ్ళు ఉంటారు. శిష్యుడు సమర్పించుకున్నప్పుడు, విశ్వాస సమర్పించుకున్నప్పుడు, ఒక నిబంధన దేవుడితో చేసినప్పుడు ఆ నిబంధన ప్రకారం మనము జీవించాలి. నిబంధన తప్పకూడదు, తప్పితే నిత్య జీవం తప్పినట్టే, పరలోక రాజ్యం తప్పినట్టే. నువ్వు శిలువను ఎత్తుకుని వెంబడించాలి, నీ భార్య బిడ్డలు విడిచిపెట్టి ప్రభుకు అప్పు చెప్పేసి వెళ్ళిపోవాలి, ఆయనతో పాటు కలిసి. నువ్వు అక్కడ పిలిచాడా, కుటుంబాన్ని పిలిచాడా, భార్య భర్తను పిలిచాడు, ఎవరి మిత్రుడు వెళ్ళిపోవాలి అంతే. నిన్ను పిలిచాడని చెప్పి నీ భార్యని భావంతం చేసి హింసించి ఆ చలికి ఎండకి రాళ్ళలో రప్పల్లో అడుగులో పట్టుకుని తిరగకూడదు. నేను సేవ చేస్తున్నాక నువ్వు కూడా సేవ ఇష్టం ఉంటే వస్తే పర్వాలేదు, ఇష్టం లేదు నువ్వు భావంతంగా తీసుకెళ్ళి, దేవుడికి ఇష్టం లేదు, ఆయన పని చేయించుకుంటాడు. నేను చెప్పాను ఆయన మహిమ తెచ్చుకో, నువ్వు వెళ్ళిన ప్రతి చోట సువార్త పడిస్తున్నావు, అద్భుతాలు చేస్తావు, అన్ని చేస్తాడు ప్రభు. కానీ నువ్వు బలవంతంగా చేసి నీ భార్యను తీసుకుని నువ్వు బలవంతంగా వెళ్ళినప్పుడు ఏంటంటే దేవుడు నీకు ఆ ద్వారాలు తెరవడు. ఏ ద్వారాలు? పరలోక రాజ్య ద్వారాలు. ఏ ద్వారాలు అని చెప్పలేరా? పరలోక రాజ్య ద్వారాలు. మన 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 గురి ఎక్కడ ఉండాలంటే ప్రతి ఒక్కడు యేసు ప్రభు నమ్ముకుని రక్షణ పొందిన ప్రతి ఒక్కడు ఆ విశ్వాసం ఆయన పేరండి పాస్టర్లు, సేవకుడు, అభిషేక్, ఇలాంటి వారందరూ కూడా ఎక్కడ ఉండాలి? వాళ్ళ గురి ప్రతి వాక్యం పరలోక రాజ్యం అయిపోయి ఉండాలి. వాళ్ళ గురి ఎప్పుడు కూడా పరలోక రాజ్యం అయిపోయి ఉండాలి. యూట్యూబ్లో లైక్లో, యూట్యూబ్లో వ్యూవర్స్ కాదు మనకు కావాల్సింది. ఈ వాక్యం విన్నాక ఆ చూసిన వారు కావచ్చు, లైక్ చేసిన వారు దాని ప్రకారం జీవించాలి. ఏది మీరు ప్రపంచం ఏది ఉత్తమైనది, ఏది ఉత్తమైనది కాదు, ఏది మేలైనది, ఏది మేలైనది కాదు, గ్రహించి దాని ప్రకారం జీవించండి. మనకు అనుకూలంగా అయిన బోధనలు వచ్చినప్పుడు కాదు, కఠినమైన బోధనలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు నీకు ఎప్పుడైతే నచ్చదో, ఆ వాక్యం వినబుద్ధి కావట్లేదో, ఆ వాక్యం ఏదైతే చెప్పారో దాన్ని పాటించకుండా దానికి వ్యతిరేకంగా చేసుకుంటామో అప్పుడే మనం అలాంటి వాక్యం ద్వారా వెళ్ళాలి. ఆయన అన్నాడు మేలేదో మేలు కాదు
లేదో మీరు పరిశీలించండి. మీ విశ్వాసాన్ని పరీక్షించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి. అంటే ఏ జీవితాన్ని? దేవుని సన్నిధిలో గడిపిన జీవితాన్ని. ఆయన మీతో మాట్లాడిన ప్రతి మాట అది ఒక అనుభవంగా తీసుకోండి. ఆత్మానుసారంగా ఆలోచించండి. ప్రకృతి సంబంధమైనలాగా, ఈ లోకానుసారమైన మనుషుల్లాగా ఆలోచించకండి, అన్యుల్లోనే ఆలోచించకండి. ఆత్మానుసారముగా మనం ఆలోచించాలి ప్రతిదీ కూడా. ఇలాంటి వాక్యముల గురించి ప్రభు చెప్పినప్పుడు ఆయన 1 కొరింథీయుల పత్రికలో పౌలు ద్వారా మాట్లాడుతున్నారు. 1 కొరింథీయుల పత్రిక 2 మనం ఎప్పుడు ప్రతిరోజు ఏదో సమయంలో వాక్యం మనం దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. 14వ వచనంలో చెప్తున్నాడు, హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుశాతని వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాడు. ఎవరైతే ఆత్మతో నింపబడదో ఈ వాక్యం వారికి నచ్చదు, వారికి అర్థం కాదు, అర్థమైన అంగీకరించలేడు. ప్రభు శిలువెత్తుకు రారా నాయన అని చెప్పాడు. నేను దాన్ని ప్రకటిస్తున్నా. ఇప్పుడు దాకా నేను ప్రకటించినంతా కూడా నేను చేస్తున్నాను. అందుకే దాన్ని ప్రకటించడానికి దేవుడికి నాకు అధికారం ఇచ్చాడు. ఆయన నాలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరినెవరు హెచ్చించుకోవట్లేదు, కానీ వాక్యం ద్వారా చెప్పాలంటే ఇది మీరు గనక ఒప్పుకోలేకపోతే మీరు ప్రకృతి సంబంధమైన వాళ్ళే. దేవుని ఆత్మ విషయంలో అంగీకరించట్లేదు, అవి మీకు వెరితనంగా ఉన్నాయంట. హల్లెలూయా. ప్రతి వాక్యం చదువుతారు, సిలువను ఎత్తుకొని వెళ్ళాలి, భార్య బిడ్డలు విడిచిపోయి దేవుడు పిలిస్తే పిలుపు ప్రకారం వెళ్ళని అంటారు. కానీ వాక్యం విన్నాక చాలా మంది అంటారు, ఏడేంద్ర బాబు ఎంత మూర్ఖుడు అంటే. ప్రభు అన్నాడు, నీకో పరిశీలన శాస్త్రం వచ్చి అంటున్నారు, ఏంది ప్రభా నువ్వు మొహమాట లేకుండా మాట్లాడతావు, నువ్వు ఎవరి మాట లక్ష్య పెట్టవు, నీలో ఉంటే వాళ్ళు ఎవరు లేడు ప్రభావ గొప్పవాడి మాట్లాడు. ఆ సంఘం మా తెలుసు కదా, వేరే వేషదాడా, నువ్వు బయటికి రా, నువ్వు వచ్చిన పని చెప్పరా భయ్ అంటాడు ఆయన. అందుకే ప్రభుడు ధనవంతుడు పరలోక రాజ్యం ఇచ్చాడు. ధనవంతుడు ఎవడు? నిన్ను నువ్వు గొప్ప చేసుకున్న ప్రతి భక్తుడు ధనవంతుడే. ఎవరైతే తను హెచ్చించుకుంటూ వెళ్తున్నాడో వాడు గొప్పవాడే, అంటే ధనవంతుడే. పరలోక రాజ్యం కాడు. ఎందుకంటే ధనవంతుడు ఏం చేస్తుంటా పేదవాడికి, నేను చెప్పిందే చేయరా, నాకు ఈరోజు నీకు లేదు, అది ఈరోజు తినలేదు, లేదా నీ గుడిసి లేపేస్తా, అక్కడ నేను ఏరియా లేకుండా చేసేస్తాడు. ధనవంతుడు వాడు అధికారం, వాడు అహంకారం, గర్వం వాడికి. అలాగే వాక్యం బోధిస్తున్నాం మనము ఎలా ఉండంటే మనం చెప్తున్నాం కానీ దాంట్లో మనం జీవించలేకపోతున్నాం. నిబంధన చేస్తున్నాము, నిబంధన పక్కన చూసి లోకానుసారమైన అనుకూలమైన బోధలు అవతల వాళ్ళకి ఏది అవసరం ఉందో దాని గురించి మాట్లాడి వాళ్ళందరిని ఆకట్టుకోవాలి. పాస్టర్ చెప్తారు, అన్నం పెడితే ఆశీర్వాదంట, కాంపిస్తే ఆశీర్వాదం, అదిస్తే ఆశీర్వాదం, ఇదిస్తే ఆశీర్వాదం, ఇదిగో పాస్టర్ గారికి అది చేద్దాం. ఇవి కాదు, దేవుడు చెప్పాడు, నీకు వీలు పడితేనే చెయ్యి, నీ దగ్గర ఉంటేనే చెయ్యి. అంటే కొన్ని సందర్భాల్లో కానుక విషయం మాట్లాడు, పేద విధవరాలు 2 కాసులు వేసి తప్పకూడదు. ఆ కానుకల విషయం ఇక్కడ చెప్పట్లేదు. ప్రభు చెబుతాడు, నీ హృదయం గురించి, నీ నిబంధన గురించి మాట్లాడుతున్నారు. ఎదుటి వారి మీద నీకు వేసే బరువు గురించి మాట్లాడుతున్నాడు. అనవసరమైన విషయాల్లో పేదవారి మీద విశ్వాసం మీద మోపకండి చెప్తున్నాడు. వారిని పరలోక రాజ్యాన్ని తప్పించమాకండి చెప్తున్నాడు ప్రభు. అది ఎప్పుడు మాట్లాడినా పరలోక రాజ్యం గురించి మాట్లాడతాడు. ఈ లోక సంబంధమైన అందుకన్నాడు, ఇదిగో యూదుల రాజు నీవు అని అంటున్నారు అందరూ, యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టు అవును అంటాడు. అవునా అని, నేను ఈ లోకానికి రాజు కాదు, నా రాజ్యం వేరే ఉన్నది, నా రాజ్యం అది అంటాడు. అని ఎప్పుడు పర్లోక రాజ్యం గురించి చెప్తాడు. ఇక్కడ మాత్రం మొత్తం అంతా భూ సంబంధమైన, శరీర సంబంధం, లోక సంబంధమైన విషయం గురించి మాట్లాడుకుంటా ఉంటాం. బైబిల్ తీస్తే చాలు, నీకు అందిస్తాడు దేవుడు, నీకు మరి అది ఎప్పుడు ఇస్తాడు అంటాడు. ఆయన ఇదిగో అన్నింటిని విడిచిపెట్టి వస్తే ఇక మందు 100 రెట్లు పరమందు నిత్య జీవనం ఇస్తానని చెప్పాను కదా, నువ్వు మళ్ళా నీ శివుని ఎత్తుకుని రా, మొత్తం విడిచిపెట్టి రా అన్నాడు. పిలుపు పంచిన ప్రతి భక్తుని రా అన్నాడు. నీకు ఇష్టమైతే, నీ భార్యకి ఇష్టమైతే తీసుకున్నాడు, ఆమెకి ఇష్టం లేకుండా చేయదు. పౌలు అన్నాడు, ఇదిగో నీ భార్యకి ఇష్టం లేకుండా నువ్వేం చేయదు, ఆమెను విడిచిపెట్టద్దు, కానీ ఆమెని కనిపెట్టుకోనుండు, అన్ని కనిపెట్టుకోనుండు. హల్లెలూయా. కనిపెట్టుకోను అంటే ప్రభువుకి ప్రార్థన చేయాలి.
ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఎవరో కొన్ని ప్రేరేపించి కానుకలు ఏర్పాటు చేస్తాడు. ఎవరో ఒకరు ఏర్పాటు చేసి అవసరాలు తీరుస్తుంటాడు. మనకేం కావాలి? దేహానికి బట్టలు, భోజనము, ఒక నీడ. ఈ రోజుల్లో ఒక వాహనం లేకపోయినా నడుస్తుంది. సేవ చేసే వాళ్ళకి పెద్ద వాహనాలు, ఇంట్లో వాళ్ళు వాహనాలు లేకపోయినా నడుస్తుంది. సేవ కంటే వాహనాలు కావాల్సి ఉంటుంది. మరి ఇంట్లో ఉండి సేవ ప్రార్థన చేసుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి పెద్ద వాహనాలు తప్పలేదు. అంటే సహజంగా మనకు కావాల్సిందంట భోజనము, బట్టలు, నిత్య అవసరాలు, ఒక ఇల్లు. అందుకుంటే కరెంటు బిల్లు, ఇంటి బిల్లు, అద్దె బిల్లు, ఎంతవరకే. ఎందుకంటే ఏది శాశ్వతం కాదని చెప్తున్నాడు ప్రభు. నిజమే. మనకు ముందు పుట్టిన తరతరాలుగా ఆది నుంచి ఆదాము నుంచి పుట్టిన వాళ్ళు ఎవరు లేడు. మనం కొన్ని రోజుల్లో, ఈ రోజు రేపు మనము, కానీ అందరూ ప్రభు అన్నట్టు అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, తన సొంత కార్యములు చేసుకుంటున్నారు. నా కార్యము చేయవాడు ఎవడును లేడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ నిబంధన, ఈ శిష్యులు కానీ నిబంధన చేసుకున్నారు, లేదా దేవుడు రక్షించబడిన వారు నిబంధన చేసుకున్నారు. అంటే ఎవరైనా నిబంధన చేసుకుని కాదు, అందరూ చేసుకోవాలి. కొందరు కాదు, అందరూ చేసుకోవాలి. కానీ అందరూ నిబంధన చేసుకుంటే పాపం బాధపడతారు. ఎందుకు చెప్పినా, ఆ నిబంధన చేసుకుంటే లోకంలో తిరగటానికి లేదు, లోకాశల్లోకి వెళ్తానికి లేదు, శరీరాశలు ఉండకూడదు, జీవుడమ్మ ఉండకూడదు, నేత్రాశలు ఉండకూడదు, ఏముండకూడదు. ప్రభు 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 ఇవే ఉండాలి. అందుకే మన ఇష్టం ఉండదు నిబంధన. యేసు ప్రభు నమ్ముకున్నాం, వారం 6 రోజులు పని చేసుకున్నాం, 7వ రోజు దేవుని సన్నిధికి వద్దాం, దర్శనం బాగా వేసేస్తున్నాం, లేదా మా కోసం కానుక వేసేస్తున్నాం, బాగా చెప్తాం, మళ్ళీ అయిపోయిన వాక్యం బాగా చెప్పేసి మళ్ళీ ఆదివారం నడుచుకున్నాం. ఆదివారం కూడా ఏమైనా అయిపోతే మళ్ళీ వేస్తారు. రోజు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా నీ మనసు ఆయన వైపు ఉండాలి, ఆయన వాక్యం వైపు ఉండాలి. వాక్యాన్ని విని, వాక్యానికి లోబడి, వాక్యానుసారం నుంచి మంచి నేలను పడిన వ్యక్తుల వల్లే ఎలా ఉన్నట 100 పనులు. చదువుకుందాం, మా మాట్లాడుతుంది ఇక్కడ 13వ అధ్యాయము 8వ వచనం. చదువు 13వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనం. 13. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగా. ఆమేన్. చెవులుంటే అవి ఎనపడితే కంపల్సరీగా ఈ మాట వినాలి. ఏమైనారంట? కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. ఎప్పుడైతే మనం నిబంధన చేసుకుంటున్నామో, మనతో పాటు మన కుటుంబం మనతో పాటు ఈ ప్రజలందరూ ఎవరైతే దేవుని సన్నిధికి వస్తున్నారో, మరి మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన శత్రువులు అందరూ రక్షించబడతారు. ఒకళ్ళు కాదు, అనేక మంది. నేను రోజు అదే చెప్తా, మనము కనుక ప్రార్థన ధూపం కానీ ఇంటిలో కానీ సన్నిధిలో కానీ కూర్చొని వేసుకున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు కూడా మనం స్తుతిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ధూపము దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన హృదయాన్ని తాకి మన మీదకి మన ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి మీదకి వెళుతుంది. రక్షణ కలుగుతుంది. మార్మల్స్ అంటే స్వస్థత లేని వారికి స్వస్థతలు కలుగుతాయి. మరి ఇబ్బందులు, దయ్యములు పీడిస్తున్న మనకి విడుదలవుతుంటాయి. మరి సంఘం అభివృద్ధి అవుతూ ఉంటుంది. నూతన ఆత్మలు వస్తుంటాయి. మంచి ఆరోగ్యం, మంచి భోజనము, మంచి వస్త్రము, మంచి ఇల్లు, కార్లు, బిల్డింగ్ అన్నీ వచ్చేస్తాయి. పరిగెత్తి అవసరం చాలా సామెతలు ఉన్నాయి మన దగ్గర. ఏమంటాడా? పరిగెత్తి పాల దగ్గరికి నిలబడి నీళ్ళు తాగటమే బెస్ట్. మంచి ఆరోగ్యం. మనం మంచి నెలలు పడి వ్యక్తుల వల్ల మనము ఉండాలి. ప్రతిరోజు మనం ఈ మాట మాట్లాడిన వాక్యం మొదలెట్టు. ప్రతిరోజు నీ వాక్యంలో పడి మంచి నిలబడి వ్యక్తుల వల్లే 100 ఫలం ఇస్తుంది. నీ సన్నిధికి వస్తాం ప్రభావ. నేనే కాదంట, నా కుటుంబంతో పాటు అనేక మందిని నేను తీసుకొని నీ సన్నిధికి వస్తానని నేను నిబంధన చేస్తాను ప్రతిరోజు. అంటే ఈ సమయం కాదు, ప్రతి సమయంలో నేను ప్రార్థన చేసేది నేను ఆ గురివి ఎప్పుడు నా పరలోక రాజ్యం వైపు, ఆత్మ రక్షణ వైపు నా గురి ఉంటుంది ఎప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను దేవుడు నా ద్వారా మీకు చెప్తుందంటే నిబంధన. శిష్యులు ఒక్కలే కాదు, విశ్వాసులు కూడా నిబంధన చేసుకుంటే మీరు కూడా అనేకులు రక్షించడానికి మీరు కూడా దేవుని శిష్యులు
అవుతారు. ఆయన ఆత్మను పొందుకుంటారు, అభిషేకాన్ని పొందుకుంటారు, కృపావరణలు, ఆత్మలు, ఆత్మ ప్రత్యక్షతలో ఏవైతే ఆత్మలు అన్ని మీరు పొందుకుంటారు. మీరు అనేకులకు మాదిరిగా మీరు జీవించగలుగుతారు. పరలోక రాజ్యంలో ఆయన అన్నాడు కదా, మీకు కొన్ని నేను ఇదిగో ఈ 10 రాజ్యముల మీద మీకు అధికారం ఇస్తాను, ఈ 10 ఊళ్ళ మీద మీకు అధికారం ఇస్తాను, ఇదిగో కొన్ని ఊళ్ళ మీద మీకు అధికారం ఇస్తాను. హల్లెలూయా. కాబట్టి నిబంధన చేసుకున్న వారు జాగ్రత్తగా జీవించాలి. నిబంధన చేసుకొని వారు నిబంధన చేసుకోండి. ఒకటే కాదు, అనారోగ్యం ఉన్న వాళ్ళు నిబంధన చేసుకోవచ్చు, మరి సమస్యలను నిబంధన చేసుకోవచ్చు, గర్భధారణను నిబంధన చేసుకోవచ్చు. మరి హన్న ఆ రోజు నిబంధన చేసుకుంది, ప్రభువా నీవు కనుక నాకు గర్భఫలం ఇచ్చినట్లయితే కుమారుని ఇస్తే ఏం చేస్తానంట, నీ సన్నిధిలో నేను విడిచిపెట్టా, నీకు నేను అప్పచెప్తా, నీకు ఇచ్చేస్తా, నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె మీద ఉన్న ఆ నింద తొలగించుకోవడానికి ఆమె ఒక నిబంధన చేసుకున్నాడు. అంటే నీకు ఇస్తాను కాబట్టి అతన్ని లోకవైద్యుడు అతను పుట్టిన క్యాన్సి నువ్వు అతని చెవులు ఎప్పుడు నువ్వు ఇంట్లో నీ మాట కాబట్టి దేవుడు స్తుతిస్తున్నప్పుడు అతని చెవులోకి వెళ్తా ఉంటుంది. అతను ఎదుగుతున్న కొద్దీ నువ్వు స్తుతిస్తున్న కొద్దీ నువ్వు ఆరాధిస్తున్న అతను అవే అలవాటు అవుతుంది. ఎప్పుడు నీ ఇంట్లో స్తుతి, నీ నోట్లో స్తుతి ఉంటే అతను ఎప్పుడు కూడా సమయంలో ఎదుగుతాడు. కొంచెం ఊహరాగానే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాడు. ఆపకూడదు, పరిగెత్తించాలి. ఆ పిల్లకాయని మనము చేయము, పిల్లలను చేయము. ఈరోజు అక్కడ ఉన్నారు హైఫై లేక పరిచర్య చేయకుండా దేవుడిని చూడటం చాలా కష్టం. పరిచర్య చేయాలి, సన్నిధి పడవాలి, సాపలేయాలి, ఇంకేమన్నా చేయాలి, కానుకలు ఇచ్చుకోవాలి, అన్ని చేయాలి. ఏది కూడా ఒక్కడు కూడా తప్పడం లేదు. ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తూ తన ఫ్రిడ్జెస్గా ఫీల్ అవుతున్నారో దానికి సమాధానం లేదు. నిబంధన అందుకే అవసరం. నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకోకపోతే కుదరదు. మరి ఆయన నిబంధన చేసుకున్నాడు అంటే ప్రభు తన రక్తం చిందించాడు మన కోసం. తండ్రితో నిబంధన చేసుకున్నాడు, ఆ మహిమని అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. వచ్చి నిబంధన చేసుకున్నాడంటే అతను ఏం చేస్తున్నాడ, ఆ రాత్రి అతను ఏం చేస్తున్నాడా, శోధనలో పడుకున్నట్టుగా శిష్యులకి ప్రార్థన చేయమన్నాడు. ఈయన అడవిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడా, ఆత్తరపడి ప్రార్థన చేస్తున్నాడంట. చెమట రక్త బిందువులే కారుతుంది. ఎందుకు? నిబంధన చేసుకున్నాను, నేను మాట తప్పకూడదు. తండ్రి నీకు ఇచ్చిన మాట నేను నెరవేర్చాను ప్రభావ అన్నాడు. తండ్రి ఇక నెరవేర్చి అయిపోయాయి, ఇక నీ చిత్తం జరిగించు, నీ చిత్తమే జరిగించిన పట్ల ఆనందంగా తీసుకెళ్ళాక భజన చేశారు, కొట్టారు, సిలువ. హల్లెలూయా. నిబంధన అది. నిబంధన లేకుండా నీవు పరలోక రాజ్యం చాలా కష్టం. ఎందుకంటే నిబంధనలోనే నీతి ఏర్పడుతుంది, నిబంధనలోనే యథార్థత ఉంటుంది, నిబంధనలోనే నీ కృపావరాలు కానీ ఆత్మవరాలు కానీ ప్రతి ఒక్కటి నీవు చేయగలుగుతావు. మరి నిబంధనలు ఏమనుకున్నాయి అంటే ఉన్నాయి, లేవంటలా కృపావరాలు ఆత్మవరాలు అన్నీ ఉంటాయి, కానీ వాటిని అంతం వరకు వాళ్ళు పాటించలేరు. మరి తప్పు చేస్తూనే ఉంటారు. నువ్వు నిబంధన చేస్తే తప్పు చేయలేవు, నీ వాళ్ళ కాదు. ఎందుకంటే ఎప్పుడు నిబంధన చేసిన పరిశుద్ధాత్మ పదే నీకు నువ్వు భయపడతావు, నిబంధనకు భయపడతావు. ప్రభు భయపడ్డాడు, అందుకే ఆయన ఎక్కడ తప్పు చేయలే. నోటి మాటతో కూడా ఎవరిని ఏమన్నా నాలో పాపందని ఎవరైనా రూపించగలడా అన్నాడు. నిబంధన చేసుకున్నాడు ఆయన. మనం కూడా అటువంటి నిబంధన చేసుకోవాలి. ఎప్పుడైనా నిబంధన చేసుకోండి, ఏది జరగదో. నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, అభిషేకం నేను అద్భుతాలు చేసి ఇవన్నీ కాదు, అన్నీ అర్థం చేస్తాడు. నువ్వు చేసేది అందరూ చేస్తాడు కాదు. నిబంధన చేసుకో, అది అంతం వరకు నువ్వు నిలబెట్టుకోగలుగుతావు. లేదా ఏదో ఒక సమస్య వస్తుంది, దీన్ని వదిలేసి దాన్ని నిలబడతావు. నీ భార్యకి జ్వరం వచ్చిందని అవుతావు, మీ బామ్మకి ఒళ్ళు నొప్పి వచ్చిందని అవుతావు, లేకపోతే మీ నాన్నకి కాలు నొప్పని అవుతావు, మీ అమ్మ కడుపు నొప్పని అవుతావు. ఏదో నీకు వచ్చింది సాధారణంగా పెడతాడు, నువ్వేం చేస్తావుంటా వెళ్ళిపోతావు. అది నిబంధన చేసుకుందో. నేను చెప్పాను, నేను ప్రభు నేను సెలవు ఎత్తుకుని నేను ఎవరిస్తాను, నేను నిబంధన చేశాను. అదేదో నువ్వు చూసుకో, అదేదో నువ్వు చూసుకో ప్రభా, నాకేం పని, మా బిడ్డ లేదు ప్రభా, నాకు సంబంధం లేదు. ఈ నిబంధన తీసేసి నువ్వు, నేను కాదు. ఎందుకు నీకు నిబంధన చేసేస్తాను, అన్న నిబంధన చేసుకుంది. నిబంధన చేసే పని ఎవరిది? నిబంధన తీసేయాలంటే ఎవరి పని? ఇప్పుడు భర్త పని కాదు, ఇప్పుడు ఇక్కడ దేవుడి పని. అతనేమన్నాడు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్న, నీ 10 మంది బిడ్డల కంటే నేను ఎక్కువ కాదు. ఈ డైలాగ్ అయితే చెప్పగలిగాడు పిల్లలు. కానీ ప్రభు దగ్గర ఒక నిబంధన సమయంలో కనేసేసి
నిబంధన ముఖ్యం, సమర్పణ ముఖ్యం. నిబంధన అంటే సమర్పణ. ఏ సమర్పణ లేకుండా మేలు పొందవు. మేలు పొందామంటే ఆయనకి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో మీరు అంటే నిబంధన చేసుకోవాలని దాని అర్థం. నిబంధన చేసుకోకుండా నీవు ప్రతి ఒక్కరితో విరోధాలు పెట్టుకుంటే నేను గొప్ప సేవకున్నాను, లేదా నేను గొప్ప మంచివాడిని, నేను నీతి మంత్రుడు యథార్థమంతుడు నేను చెప్పుకున్నావు, నీలో ఏముండదు, ఫలితం ఉండదు. ఎందుకంటే నువ్వు ఏదో రోజు పడిపోతున్నావు. ఎందుకంటే నువ్వు అంటున్నావు నేను గొప్పవాడిని నీతివాడిని అన్నావు కదా, అనవాడవద్దు. నువ్వు నిబంధన చేసుకుంటూ అన్నావు. ఎందుకంటే ప్రభు కాలు కడిగాడు, తండ్రికి నిబంధన చేసుకోడు. ఆయన నుంచి శిష్యులు మనుషులు కాలు కడిగాడు. కాబట్టి నీలో కోపము, ఉక్రోషము, ఇంకా అల్లరి చిల్లరి సంఘంలో ఏం చేసినా నువ్వు అడగలేవు. ప్రతి ఒక్క చెడ్డ కార్యం అంటే నువ్వు కళ్ళబ్బ చెప్పేస్తావు, మేకం ఉంటావు అంతే. ఎందుకంటే వెళ్ళిపోతారు గట్టిగా దొరికితే. అదే నువ్వు నిబంధన చేసుకో. సరే కూర్చుంటారు, సగ కూర్చో, లేదా నీ ఇష్టం. ప్రభు ఏది ప్రభు ఈ పరిస్థితి అంటే ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారు. కనుక ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ బలహీనత గుర్తొచ్చింది. సేవకుడా నాకు ప్రార్థన చేయడానికి బలహీనత ఉంది. ఎందుకు వచ్చింది ఏమో సేవకుడా, ఎంత టాబ్లెట్ అంటే తగ్గట్లేదు, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ఎంత మంది కాడికి వెళ్ళినా తగ్గట్లేదు, ఆపరేషన్ చేసిన తగ్గలేదు, ఏందో ప్రభు ఈ సంగతి, అది ఏందో నైనా మరి సేవకుడా మరి దీని పరిస్థితి ఎందుకు వచ్చి ప్రార్థన చేయి. అప్పుడు వస్తావు నువ్వు మోకాలు, అప్పుడు కన్నీళ్ళు వేస్తావు. అంతకుముందు చెప్తే ఏమో నువ్వు, ఎందుకంటే నీలో నిబంధన లేదు, నీ సేవకుడు నిబంధన లేదు, నీలో నిబంధన లేదు. నిబంధన ఉంటే పర్ఫెక్ట్ ఉంటారు. నిబంధన లేకపోతే 36 పరిచయాలు చేసినా 300 పరిచయాలు చేసినా నీలో నిబంధన అనేది లేకపోతే నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఎందుకంటే నీలో గర్వము, అహంకారం పెరిగిపోతుంది. సెల్ఫ్నెస్ అంటారు కదా, మీరు అన్నాడు స్వభావం, తన స్వబుద్ధి బయటకు వచ్చేసింది. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడు ప్రతి మనిషి. సాధనకు అదే కావాలి, నీ స్వబుద్ధే దానికి అవసరం. అందుకే అన్నాడు నేను అనేకుల్ని పిలిచితిని, వాళ్ళ కొందరు నేను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకున్న వారి సైతమే సాతాను మోసం చేస్తాడు. జాగ్రత్త. మీరు నిబంధన చేసుకుంటే అది మోసం చేయదు. మీరు నిబంధన సమర్పణ కరెక్ట్గా ఉండాలి. శిష్యులకి సంఘమానికి దేవుడు చెప్తాడు. శిష్యులు ఒక్కరికే కాదు, సంఘం. ఎందుకంటే వాళ్ళు కూడా రేపు శిష్యులు అవ్వాలి, అందరూ శిష్యులు అవ్వాలి. సమర్పణ కరెక్ట్గా ఉండాలి, నిబంధన కరెక్ట్గా ఉండాలి, నీ ఆలోచన కరెక్ట్గా ఉండాలి. నీ శిలువలు ఎత్తుకొని మొట్టమొదటి నువ్వు నీ శిలువలు ఎత్తుకొని నువ్వు దేవుని ఎందుకు పరిగెత్తుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో వాక్యం మనలో ఫలించును గాక. ఆమేన్. జీసస్ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, పరిశుద్ధాత్ముడా స్తోత్రం.